హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యష్తో కెనడా కబుర్లు. ఇవాళ మనం కెనడాలో డౌన్ టౌన్ వచ్చాము. చాలా రోజుల తర్వాత స్నోఫాల్ కొంచెం తగ్గి టెంపరేచర్స్ మంచిగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మంచిగా తిరుగుదామని డిసైడ్ అయిపోయాం. ఎటు వెళ్తామో, ఏమి ఎక్స్ప్లోర్ చేసామో మాతో పాటు మీరు కూడా చూడండి. డౌన్ టౌన్ అంటే సిటీ సెంటర్ అన్నమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్, టవర్స్, రెస్టారెంట్స్, లైవ్ మ్యూజిక్స్, పార్క్స్, థియేటర్ అలా చాలా ఉంటాయి. బాగా వింటర్ టైమ్స్లో స్నో హెవీగా ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి వాక్వేస్ ఉంటాయి అన్నమాట. అవి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ అండి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్ రిబ్బన్స్తో ఎలా టై చేశారో వాటిని. ఈ స్ట్రీట్స్ అన్నీ చాలా లైవ్లీగా ఉంటాయండి. అలా సరదాగా వాక్ చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ నెక్స్ట్ మనం వెళ్ళేది పార్క్ అనమాట. ఇప్పుడు కనిపిస్తున్న బ్రిడ్జ్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేశాక మనకి పార్క్ వస్తుందన్నమాట. ఈ బ్రిడ్జ్ని పీస్ బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్లో ఓన్లీ మనకి వాకింగ్ అండ్ సైక్లింగ్ మట్టుకే అలౌడ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇదో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ని స్పెషలీ బో రివర్ మీద కన్స్ట్రక్షన్ చేశారనమాట. వింటర్ సీజన్ కాబట్టి రివర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంది. చూస్తున్నారా ఎలా ఉందో ఫ్రీజ్ అయిన రివర్? అక్కడక్కడ ఐస్ కొంచెం మెల్ట్ అయ్యి వాటర్ అలా కనిపిస్తుంది మనకి. సమ్మర్ టైంలో అండ్ స్ప్రింగ్, ఫాల్ టైంలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ లొకేషన్ అయితే. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ చాలా లైవ్లీగా కూడా ఉంటుంది ఈ లొకేషన్. కొంచెం సన్ కనిపిస్తే చాలండి మాకు ఇక్కడ హ్యాపీగా తిరుగుతూ ఉంటాం అందరం. చూశారు కదా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వాక్ చేసుకుంటూ, సైక్లింగ్ చేసుకుంటూ అలా సరదాగా పార్క్ని ఎంజాయ్ చేద్దాం అన్నట్టు వచ్చారనమాట అందరూ. సో మనం వెళ్ళేది ఇప్పుడు ప్రిన్సెస్ ఐలాండ్ పార్క్కి. ఈ పార్క్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్క్ అండి కెనడాలో. ఈ పార్క్లో టాల్ ట్రీస్, ఒక సైడ్ అంతా బో రివర్ కనిపిస్తూ ఉంటుంది మనకి. చాలామంది పిక్నిక్స్ అలా చేసుకుంటారు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పార్క్. ఇక్కడ చాలా ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్ కూడా హోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఈ పార్క్లో స్పెషలీ వాష్రూమ్స్ అండ్ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. రివర్ కెఫే రెస్టారెంట్ బాగుంటుంది. రివర్ కానుకొని ఉన్నట్టు వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందాక మనం బ్రిడ్జ్ పై నుంచి చూసాం కదా రివర్ ఎలా ఫ్రోజ్ అయిందో, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి రివర్ ఎలా ఫ్రీజ్ అయిపోయిందో. ఈ ఫ్రీజ్ అయిన రివర్ చాలా థిక్గా ఉంటుంది, ఐస్ ఫార్మేషన్. మనం అక్కడ పిక్చర్స్ అలా కూడా దిగొచ్చు. చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా నుంచొని పిక్చర్స్ దిగుతున్నారు. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా అడుగులు వేయాలన్నమాట. ఇందాక చెప్పినట్టు చాలా లైవ్లీగా ఉంటుందండి ఈ పార్క్. చాలామంది పిక్నిక్స్ అలా సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ఆడుకుంటూ ఉంటారు. బ్రిడ్జెస్ అయితే ఇంకా వేరే బ్రిడ్జెస్ కూడా ఉంటాయి అన్నమాట ఈ పార్క్లో. చూస్తున్నారు కదా, అది ఇంకొక బ్రిడ్జ్ అనమాట. అలా డిఫరెంట్ పాత్వేస్ కూడా ఉంటాయి ఈ పార్క్లో. అండ్ ఇందాక రివర్ చూసాం కదా, కొంచెం పోర్షన్ ఆఫ్ రివర్లో వాటర్ మెల్ట్ అయి ఉంది. అక్కడ డక్స్ కూడా కనిపించాయి నాకు. చూసారా, ఇది చిన్న డక్ అనమాట, ఇవి అయితే పెద్ద పెద్ద డక్స్. అలా ఎలా ఆడుకుంటున్నాయో అవి వాటర్లో. చూస్తున్నారు కదా, అక్కడక్కడ మనకి స్నో ఇంకా కంప్లీట్గా మెల్ట్ కూడా అవ్వలేదు. ఇది సన్నీ డే కాబట్టి అందరూ అలా పార్క్లో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంతసేపు పార్క్లో తిరిగాక ఆకలేసిద్ది కదా, ఇంకెందుకు లేట్ అని ఒక రెస్టారెంట్కి వచ్చామండి. దీని పేరు కల్కటా క్రికెట్ క్లబ్ అనమాట. సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో, ఏం తిన్నామో. ఆంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలా లోపలికి వెళ్తూ ఉండగా ఇవేంటా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఫొటోస్ అని చూస్తే, ఇవన్నీ క్రికెటర్స్ ఫొటోస్ అనమాట. అదే కాదు, వీళ్ళ బార్ కౌంటర్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా బాగా పెట్టుకున్నారనమాట. ఇంకెందుకు లేట్ అని ఫుడ్ ఆర్డర్ చేసేసాం. సో మ్యాంగో లస్సీ ఆర్డర్ చేసుకున్నానండి అండ్ బటర్
చికెన్ అండ్ చిల్లీ చికెన్ కూడా ఆర్డర్ చేసుకున్నాం విత్ నాన్ అండ్ పరాటా. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి బయలుదేరాం ఇంకా. ఈవినింగ్ ఇంటికి వస్తుండగా స్కై చూసారా, సన్సెట్ టైం కదా, చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కెనడా గురించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ మా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను.